ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయాలంటూ బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ టీడీపీ బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త రితేష్ కుమార్ రెడ్డిలు పేర్కొన్నారు. గురువారం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో బద్వేల్ నియోజకవర్గ యాదవ సంఘం నాయకులతో బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ రితేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కువైట్ యాదవ సంఘం అధ్యక్షులు ఉంట నరసింహులు, రాష్ట్ర యాదవ సంఘం జనరల్ సెక్రటరీ సింగరయ్యల ఆధ్వర్యంలో బద్వేల్ డివిజన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున యాదవ సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ టీడీపీ బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు తీరని అన్యాయం జరిగిందని, ఎన్నికల ముందు చెప్పింది ఒకటైతే అధికారంలోకి వచ్చాక అమలు చేసేది ఏమీ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం గత 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, స్వార్థ రాజకీయాలకు బీజం వేసిందన్నారు. బటన్లు నొక్కే సంక్షేమ నిధులు ప్రజలకు అందించామంటూ గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతోందని, ప్రజలకు 10 రూపాయలు ఇచ్చి వారి వద్ద నుంచి 100 రూపాయలు లాక్కుంటోందని, యథేచ్ఛగా భూ కబ్జాలు చేస్తూ రైతుల భూములను స్వాహా చేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజల సమస్యలను అన్నింటినీ పరిష్కరించి టీడీపీ మేనిఫెస్టో చెప్పిన సూపర్ 6 పథకాలను అమలు చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బద్వేల్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్నకు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కువైట్ యాదవ సంఘం అధ్యక్షులు ఉంట నరసింహులు, రాష్ట్ర యాదవ సంఘం జనరల్ సెక్రటరీ సింగరయ్య, సుబ్రహ్మణ్యం యాదవ్, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు రాగిమాను ప్రతాప్ కుమార్, వెంగళరెడ్డి, మితికాయల రమణ, సుబ్బారాయుడు, మస్తాన్, గురు, రాజా, కొండయ్య, ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు కూడా అది గుర్తించి, నేను ఒకటే కోరుకుంటున్నా, పెద్దలందరూ మాట్లాడినారు. ఇక నేను ఈరోజు ఫస్ట్ మనకు బీజేపీ వస్తానే చాలామంది నిరుత్సాహపడినారు. తర్వాత మళ్ళా మనకు బొజ్జ రోషన్న గారికే టికెట్ అని మళ్ళా మిమ్మల్ని అందరినీ ఉత్సాహపరిచి మీ అందరినీ ముందుకు నడిపించుకొని పోయినాము. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మంచి ఉత్సాహంతో మేమందరం కూడా ఉన్నాము, తప్పకుండా మా వంతు సహాయం అందిస్తామని కూడా మీరందరూ కూడా చెప్పినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి మీ యాదవులకు, మీ గొర్రెలకైతేమి, తర్వాత మీ ఇంటి పట్టాలైతేమి, హౌసింగ్లు, ఇవన్నీ కూడా తప్పకుండా రేపు మన గవర్నమెంట్ వస్తానే మీకు అన్ని వేళలా కూడా ఆదుకుంటామని కూడా చెప్తున్నా. అదేవిధంగా ఈరోజు మీరు చూస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు, భూ కబ్జాలు చేసి, అదేవిధంగా ఇసుక మాఫియా, మద్యం మాఫియాతో వాళ్ళ నాయకులకు వాళ్ళు ఉపయోగపడి చేస్తున్నారు. కానీ సామాన్య ప్రజలకు ఎక్కడే కానీ చేయలేదు. ఎక్కడికి పోయినా కూడా ఆ రోజు మీరున్న హయాంలో కానీ మీ తండ్రి గారు ఉన్న హయాంలోనే రోడ్లు అయితేమి, బోరింగ్లు అయితేమి, తాగునీరు అయితేమి, ఇంటి పట్టాలు అయితేమి, అదేవిధంగా ఇల్లు కూడా మీరిచ్చినట్టే అని కూడా ఎంతోమంది చెప్పారు. కానీ ఈరోజు చూస్తే వాళ్ళు ఎక్కడే కానీ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు. మరి ఈరోజు మళ్ళా మీకు అందరూ కూడా మనవి చేసుకుంటున్నా, తప్పకుండా రేపు గెలిచేది మన బొజ్జ రోషన్న గారేను. అదేవిధంగా అక్కడ స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు, సెంట్రల్లో మరియు నరేంద్ర మోడీ గారు వస్తారు. 2 విధాలు కూడా మీ అందరికీ సరిగా సహకారం అందిస్తూ బద్వేల్ని అన్ని విధాల అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్తామని కూడా మీ అందరికీ మనవి చేసుకుంటున్నా. నేను ఒకటే చెప్తున్నా, బద్వేల్లో మీ అందరికీ కూడా చెప్తున్నా, ఒక శ్రీకృష్ణ దేవాలయాన్ని కట్టుకునేందుకు మీ అందరికీ తెలుసు ఎన్ని అడ్డంకులు వైసీపీ వాళ్ళు సృష్టిస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు. మరి అక్కడ ఎన్నో స్థలాలు ఉన్నాయి, ఆ స్థలాలన్నీ కూడా ఆక్యుపై చేసి వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. కానీ మీరు బీసీలు దేవాలయం కట్టుకుంటామంటే గవర్నమెంట్కి చెప్పి ఆ దేవాలయాన్ని కట్టనీయకుండా నేను ఎన్నిసార్లు ఆపిందో నాకు తెలుసు. మరి ఆ రోజు మన సింగరయ్య అన్న వాళ్ళందరూ కూడా నా కాడికి వస్తే ఆర్డీఓతో మాట్లాడి, మరి వీళ్ళంతా కబ్జా చేసిన స్థలాలు మీరు ఎందుకు ఆపలేదు, దేవాలయాన్ని ఎందుకు అడ్డు ఆపుతున్నారని కూడా నేను అడగడం జరిగింది. మా వంతు మళ్ళా తప్పకుండా ఈ దేవాలయాన్ని పునరుద్ధరించి అన్ని విధాలా కూడా చేస్తామని కూడా
మీ అందరికి కూడా మనవి చేసుకుంటున్నా. మీకు ఇంటి పట్టాలు అన్ని కూడా ఇప్పిస్తాను. గుడిని ఖచ్చితంగా కాపాడుకొని అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఇక్కడ అవసరమైతే రైతన్నలందరి దగ్గర నుంచి భూమి కొనుగోలు చేసి ఆ భూమికి ఎక్స్చేంజ్ చేసంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. నిన్న కమిటీని పంపించా, నరేంద్ర మోడీకి ఇచ్చాం లెటర్ ఇక్కడ బద్వేల్లో జరిగినవి ఆయన సమాపూర్వంగా ఈ బద్వేల్కి ఏం చేయాలో నాది హామీ అని చెప్పాడు. అందుకే మీకు చెప్తున్నా, నిన్న బీజేపీ అధ్యక్షతనంతో ఖచ్చితంగా తీసుకెళ్ళాం. ఈ తర్వాత రెండో విషయం ఆయన దృష్టికి తీసుకెళ్ళింది, ఇక్కడ సాగు త్రాగు మరియు యువకులు ఉన్నారు, పరిశ్రమలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న. మూడో విషయం ఖచ్చితంగా గుళ్ళ సంరక్షణ ఇక్కడ మనం ఖచ్చితంగా చేసుకుంటాం. శ్రీకృష్ణుడి టెంపుల్ ఉంది, దానికి మాది భరోసా. మీ అందరికీ చెప్తున్నా, నేను కూడా చెప్తున్నా, మా ట్రస్ట్ ద్వారా నేను కూడా ఆర్థిక సహాయం చేస్తాను. మీ అందరికి మనం చేసుకుంటున్నాను. దయచేసి దేవుడు అంటే మనందరికీ భక్తి, దైవ భక్తి అందరికీ ఉండాలా, దైవ సంకల్పం అందరికీ ఉండాలా. ఈ సంకల్పంతోనే వచ్చే 3-4 రోజులు గట్టిగా కష్టపడండి. గెలుపు మందే అని మీ అందరికీ పిలుపునిస్తున్నాను. ధన్యవాదాలు.